ఈ సంవత్సరము చివరి మాసంలోకి మనం ప్రవేశించాం. క్రిస్మస్ మాసం కనుక ఈ మొదటి ఆదివారము దేవుని సన్నిధికి మనం వచ్చి ఉన్నాం. దేవుని ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి, మహిమపరచడానికి మాసమంతా కూడా మన బద్దులై ఉన్నాం. 8వ తారీఖున అంటే రేపు సాయంత్రము తిమోతి గారి గృహంలో 7 గంటలకి ప్రార్థన ఉంటుంది. సంగమంతటికి ఆహ్వానం కనుక మీరందరూ వచ్చి ప్రార్థనలో పాల్గొనవలసిందిగా మనం చేస్తున్నాం. 14వ తారీఖున మనకి సెమీ క్రిస్మస్ హెడ్ క్వార్టర్ లో జరుగుతుంది. 18వ తారీఖున మనకి సెమీ క్రిస్మస్ జరుగుతుంది. కనుక సంఘమంతా కూడా అంటే ఈరోజు మీరు సంఘమంతా వచ్చింది కనుక కొన్ని విషయాలు మీరు కూడా తెలుసుకోవాలి. మరి ఉపవాస ప్రార్థనలో అందరికీ తెలియజేసాం. సంఘమంతా కూడా వాలంటీర్స్ గా ఉండాలి. యజమానులుగా ఉండకూడదు, దాసులుగా ఉండాలి. అది మనం నేర్చుకోవాలి. వచ్చే వాళ్ళందరూ కూడా మనకి అతిథులు, వాళ్ళందరినీ మనం గైడ్ చేసుకుంటా ఉండాలి. క్రమంగా మనం వాళ్ళ మీద యజమాయిషి చేయకూడదు. వాళ్ళని గౌరవించి వారిని సన్మానించాలి. దేవుని వాక్యాన్ని అది మనం చేయవలసిన పని. సంగమంతా కూడా జాగ్రత్తగా అందరూ ప్రార్థించండి. 10వ తారీఖున మనకి టోటల్ డే ప్రేయర్ ఉంటుంది. ఒక్కరోజు సంవత్సరం అంతటిలో కూడా ఒక్కరోజు ఉదయం 6 గంటలు మొదలుకొని మరలా 6 గంటల వరకు ఉంటుంది. మీరు 1 గంట లేట్ అయినా లేటే. 5వ తారీఖున పౌర్ణమి అంటే చంద్రుడు ఎలా ఉంటాడు? సంపూర్ణంగా ఉంటాడు. 6వ తారీఖు వచ్చేసరికి పెరుగుతుంది. అలాగా మీరు 1 గంట లేట్ అయినా కానీ సంపూర్ణతలో ఉన్నవారు కాదు. అది అర్థం చేసుకొని మనం సంపూర్ణంగా ఉండాలి అని అంటే సమయాన్ని పాటించాలి. ముఖ్యంగా ఆదివారాన్ని కూడా మీరు చక్కగా అన్ని దినముల కంటే ప్రాముఖ్యమైన దినము, పరిశుద్ధ దినము ఆదివారం. ఈ ఆదివారాన్ని మనం జాగ్రత్తగా పాటించాలి. నిర్లక్ష్యంగా ఉండకూడదు, అలక్ష్యంగా ఉండకూడదు. సమయాన్ని పాటించటం మనం అభ్యాసం చేసుకున్నాం. కనుక 10వ తారీఖున మీకు ఎలాంటి ఒకవేళ అనారోగ్య పరిస్థితి అయినా, ఈ బాధ అయినా ఒకవేళ ఉన్నట్లయితే వచ్చి ప్రార్థన చేయకపోయినా కానీ మందిరంలో కూర్చోండి. భోజనం ఎట్లా అనుకున్నా కానీ దేవుడు కాకుల ద్వారా మీకు ఆహారాన్ని పంపిస్తాడు. విశ్వాసంతో రండి, ప్రార్థన చేయండి. అంటే కాకులతో పంపిస్తారంటే మేమని వచ్చాం, కాకులు రాలేదు, రొట్టె తీసి రాలేదు, మాంసం తీసి రాలేదు అనుకోవాలి. ఆ దినాల్లో ఏరియాకి కాకులు ద్వారా పంపబడింది. ఈ దినాల్లో నీకు కూడా ఏదో ఒక రూపంలో పంపబడుతుంది. ఎలాంటి వ్యాధిగ్రస్తులైనా స్వస్థపరచబడటానికి కూడా అవకాశాలు ఉంటాయి. పట్టుదలిగినటువంటి ప్రార్థన నీ హృదయం సరికాకపోయినట్లయితే, ఇంకా అలాంటి స్థితిలోనే ఉన్నట్లయితే మనసును సరిచేసుకొని, హృదయాన్ని సరిచేసుకొని ఉండగలిగినట్లయితే ఒక్కదిన ప్రార్థన గొప్ప విజయాన్ని చేకూరుస్తుంది. మనలో మనం ఉండకుండా మన పాత్రలు ఖాళీ చేసుకున్నాం, దేవుడు ఆ పాత్రను నింపుతాడు. ఆ పాత్రని దేవుడు నింపుతాడు. కనుక మనం
మనసుతో 10వ తారీఖున మనం టోటల్గా ప్రాంతంలో ఉందాం. అంటే సంవత్సరం ఆఖర దినము, అంటే సంవత్సరం అంతా కూడా మనం ఉన్నాము కనుక 10వ తారీఖున ఒక్కరోజు మనం దినాన్ని ప్రకటించాం టోటల్గా వండే. దానికి మీరు సిద్ధపడి కావాల్సిందిగా మనం చేస్తున్నాం. అందరికీ ఆహ్వానం, అందరికీ కాదు, వచ్చిన వారు ఆత్మీయ మేలు పొందుతారు. శరీర మేలు అని నేను చెప్పలేదు. ఒకవేళ శరీరానికి కావాల్సిన అన్నీ కూడా దేవునికి తెలుసు కనుక అవి కూడా వాళ్ళు మేలు పొందడానికి అవకాశము ఉన్నది. ఇక ఈ విషయాలు మీరు గమనించవలసిందిగా మనం చూస్తున్నాం. 5వ తారీఖున దైవ సేవకులు అమెరికా నుంచి బయలుదేరి వస్తున్నారు కనుక వారి కొరకు ప్రార్థన చేయండి. 18వ తారీఖున వాతావరణం కొరకు ప్రార్థన చేయండి. మరి 22వ తారీఖున శరీరపాలనలో కూడా సెమీ క్రిస్మస్ ఉంది. 22వ తారీఖు విషయంలో కూడా అన్ని సమకూర్చబడటానికి ప్రార్థన చేయండి. మరి అందరూ అనేకులు వచ్చి సత్యవార్తను వినాలి. నేను ఉదయాన్నే ఈ పాంప్లెట్ ఇవ్వడానికి చర్చికి వెళ్ళాము, యోగి గారి దగ్గరికి. ఆయన అన్నారు, ఆ రోజు మాకు ఒక ప్రోగ్రాం ఉంది కానీ మనకు మానేసాము, మీ దగ్గరికి రావడానికి నేను ఇష్టపడుతున్నాను అన్నారు. వాళ్ళు అందరూ మన దగ్గరికి రావడానికి వస్తారు కనుక సిద్ధాంత మేము చర్చలు వెళ్ళి నేనుకుంటున్నాం, వెళ్ళి పాంప్లెట్స్ ఇచ్చాం. పాస్టర్కి, దైవ సేవకులకి పాంప్లెట్స్ ఇచ్చి వాళ్ళని ఆహ్వానించాం. సంఘస్థులు కూడా మీరు రండి అని చెప్పాం. అపార్ట్మెంట్ లో ఉంటారు. జాస్వా గారు ఆయన వస్తాడండి, అపార్ట్మెంట్ లో ఉన్నారు. అంటే నాకు తెలియదు మరి అది పడిపోయింది అనుకుంటా, పడిపోయింది కదా, అక్కడ పడిపోయింది అనుకుంటా. మరి ఎక్కడ పెడుతున్నారు కానీ ఇక్కడే ఉంటున్నారు. ఆయన కూడా మరి పంపిద్దాం, పాంప్లెట్ పంపిద్దామండి. ముఖ్యంగా మీరు గమనించాల్సింది, రేపు సెకండ్ సాటర్డే నేను కనుక ఇంకా సెకండ్ సాటర్డే 14 వస్తుంది, 18వ తారీఖు. అందుకనే ఈ అన్ని విషయాలు మీకు అర్థం చేస్తున్నా. 17వ తారీఖున క్యారల్స్ ఉంటుంది. క్యారల్స్ అంటే దాంట్లో పాల్గొనే వారు పాల్గొనవచ్చు. సంఘస్థుల గృహాలకు మాత్రమే వెళ్ళి మేము ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాం కనుక ఎవరైనా పాల్గొనవచ్చు. అందులో అంటే ఒక ఆటో కానీ 2 ఆటోలు కానీ 3 బండ్లు కానీ ఉంటే దాని మీద వెళ్ళిపోయి ఇంటింటికి వెళ్ళి మన సంఘస్థులు అనుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి వస్తాం. అక్కడ ఇంకా వాక్య పరిచయం ఉండదు. ఎక్కువ 2 మాటలు ఏదో చెప్పేసేసి దేవుని గురించి, దేవుని యొక్క జన్మదినాన్ని ఉద్దేశించి కొన్ని మాటలు చెప్పడం జరుగుతుంది, ప్రార్థన చేయడం జరుగుతుంది. అందరూ ఇళ్ళకి వెళ్తామండి. ఈ టైం అనేది 17వ తారీఖు కదా, అది జనరల్గానే పిల్లగానే మీరు వచ్చిన దాన్ని బట్టి ఉంటుంది. నేను ఎప్పుడూ నేను రెడీగా ఉంటాను కనుక పాల్గొనవచ్చు. ఇవి జరిగాయి కనుక అందరూ సంఘమంతా కూడా ప్రార్థన చేయండి. ప్రార్థనా పనులు ఇవ్వాలి కదండి. కనుక 10వ తారీఖున మరి జ్ఞాపకం చేసుకోండి. ఉపవాసం ఉండేవాళ్ళు ఉండొచ్చు, ఉండలేని వారు ఉండవచ్చు. అందరూ ఉపవాసం ఉండాలని భయపడి ఆగిపోకండి. ఒకరోజు కేటాయించలేమా అంటే ఉపవాసం ఉండటం కాదు, దేవుని మందిరంలో ఉండడానికి ఒకరోజు కేటాయించలేమా? ఎవరు కూడా ముందుకు వచ్చేటట్టు కనపడలేదు. ఉండండి, ఫలితాలు చూస్తారు. పేతులు ఏమన్నాడంటే ఒక దినము 1000 సంవత్సరాలు అన్నాడు. దావీదు ఏమన్నాడంటే ఒక్క దినము 1000 దినములు అన్నాడు. అంటే ఒక్క దినము నీవు
మందిరంలో కూర్చొని ప్రార్థన మీ మందిరంలో ఒక జన్మ గడుపుతావి ఈ జన్మల కంటే శ్రేష్టం. ఇంకేంటంటే ₹1 ఇస్తే ₹10 ఇస్తామంటే మీ దగ్గర ఉన్న డబ్బులన్నీ ఏం చేస్తారు? చేస్తారు కదా. దేవుడే మాట ఇచ్చాడు. మనుషులు చెప్తేనే అంత నమ్మకం అయితే పరుగులు తీసుకున్నాము. దేవుడు చెప్పిన మాటని సంవత్సరం అంతా ఉంటున్నారు. కనుక పేతురు చెప్పాడు అన్నమాట, ఈ సంవత్సరాలు ఇక్కడ 1000 దినాలు. కనుక మనం గమనిద్దాం, ప్రార్థన దేవునికి సన్నిహితులు ఉంటాం, దేవునికి సమీపస్తులుగా ఉంటాం, లోకాన్ని విడిచిపెడతాం. లోక రీతిని బట్టి మనం జీవించడం కాదు. ప్రభువారిని ప్రత్యక్షపరచుకోవాలి, ప్రకటించడం కాదు. మంచిది. దేవుని వాక్యాన్ని చదువుతున్నాం. ఆటో క్రిస్మస్ రోజున అందరూ ఆడవాళ్ళందరూ పని చేయటానికి ఎవరు ఉంటుందో చేయటం. మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ ఉన్నాం అండి. ప్రతివారు నమ్మని చెప్పడం కాదు, ఫలితం కావాలనుకుంటే వచ్చి చేయాలి. అట్లా అన్నారని తప్పుకోదు. ఏమండి, అందరూ కలిస్తేనే కానీ శరీరం అంతేనండి. అన్ని అవయవాలు కలిస్తేనే కానీ శరీరం. అందుకని అందరూ మనం పని చేయడానికి ఆ రోజు పని కూడా మానేసుకొని, ఈ పనులు మానేసుకొని ఈ పనికి వెళ్ళి వస్తామనే అనుకోవద్దు. అప్పుడు పనులు మానేస్తారు, ఆ రోజే పని వస్తుంది. సహజంగా చేసే పని అది. ఆ రోజే అర్జెంట్ పని ఉంటుంది, అప్పుడు పనులు ఉండవు. కనుక ఇది దేవుడి పని కనుక వచ్చి అందరం చేద్దాం. గ్రౌండ్ కొరకు ప్రార్థన చేద్దాం, వాతావరణం కొరకు ప్రార్థన చేద్దాం. 3 దినాలు శుక్ర శని ఆది, ఈ రోజు ఆది 3 రోజులు కూడా మేము ప్రార్థనలో గడిపాం. మరి ప్రార్థన ఎక్కువ మంది ప్రార్థన చేస్తాం, వాక్యం వింటున్నాం. కనుక అందరూ కలిసి ప్రార్థన చేస్తేనే ఫలితం దొరుకుతుంది మనకి. అదేనా? కనుక స్త్రీలు కదా, వాళ్ళు ఏదో చేసుకుంటారండి. మీ పని మీకు ఉంటుంది. దేవమాను అన్నట్లుగానే ఉండాలి. మరి ముఖ్యంగా ఆదివారం అంటే వెలుగుగా ఉండండి. ఆదివారం అంటే పరిశుద్ధ దినము, దేవుణ్ణి మహింపరిచే దినము, వెలుగుగా ఉన్నాం. అంటే పెద్దగానే లేవాలి. ఎన్ని గంటలు? 5 గంటలు. మనకి 7 గంటలకు ప్రార్థన అనుకుంటే 6:30 ప్రాంతానికి మొత్తం వచ్చేసి ఇక్కడ ఉండిపోవాలి. మనకి సిద్ధపాటు కావాలి. పాస్పోర్ట్ కోసం ఉదయం 7 గంటలకు ప్రారంభిస్తారంటే హైదరాబాద్లో మీరు పాస్పోర్ట్ కోసం ఎన్ని గంటలకి లేవంటే రాత్రి 3 గంటలకి లైన్లో నిలబడ్డాం. రాత్రి 3 గంటలకి లైన్లో నిలబడ్డాం. అయినా దొరుకుతుందో దొరకదో. 7 గంటలకి ఎప్పుడు నిలబడ్డాం? 3 గంటలకి మా బాబుకి పాస్పోర్ట్ కోసం హైదరాబాద్. కనుక భౌతికమైన వాటికి ప్రాధాన్యత ఉంది, కానీ ఆధ్యాత్మికమైనటువంటి దానికి మన జీవితంలో ప్రాధాన్యత లేదు. కనుక మనం ఆత్మ సంబంధమైనటువంటి వారమైతే ఆ ప్రాధాన్యతను మనం కలుగుతాం. కనుక జ్ఞాపకం చేసుకొని మనం ఇంకా పాత స్వభావంతో ఉండవద్దు. పాత సంవత్సరాలు గతించిపోతున్నాయి, దినాలు గతించిపోతున్నాయి, కానీ మనలో పరివర్తన అనేది కనబడుతున్నాం. ఇంకా పాతదే పెంచుకుంటున్నాం, కానీ దాన్ని పెంచుకోలేకపోతున్నాం. దాన్ని తీసివేసుకుంటాం, నూతనత్వంలోకి పోతాం.
సాధ్యముంది. అది సాధ్యపడదని కాదు అనుకోకూడదు, అది సాధ్యమే. కనుక దేవుని వైపు కొరకు మనం నిర్మిస్తాం. మంచిదండి. ఈరోజు చిన్న వాక్యం ధ్యానించాలనుకున్నాను. ప్రభు చేసిన ప్రసంగంలో ఒక మాట, ఆయన కొండ మీద చేసిన ప్రసంగంలో ఒక మాట ఏంటంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 8వ వచనము చదువుకున్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం చదువుకున్నాం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. చిన్న ప్రార్థన చేసుకుందాం. చదవచ్చండి. మహోన్నతుడ సర్వశక్తిమంతుడైన దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. దేవా, ఈ మాసంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టారు. ఈ మొదటి ప్రభా ఆదివారం బట్టి స్తుతిస్తున్నాను. దేవా, మేమందరం కూడా నీ సన్నిధిలో సమకూర్చబడ్డాం. తీసుకొచ్చిన మా ప్రియులందరినీ బట్టి కూడా స్తుతిస్తున్నాను. అదే నేను మా మధ్యకు రండి, మాతో మీరు రండి. ఈ మాటలు మాకు అందించండి. మాలో మెరుపు దయచేయండి, మెరుగొల్పు దయచేయండి. చురుకైన వారుగా ఉండటానికి సహాయం చేయండి. ఆ బలహీనతల నుంచి మేము విడిపించబడటానికి ఈ వాక్యం ద్వారా మేము బలవలసిన ఆదరించను. నాతో మీరు మాట్లాడినారు. ఆ ప్రభును, మా రక్షకుని ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థించున్నాము. ఆమేన్. ఆమేన్. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హృదయం అనేది కంటికి కనబడేది కాదు. కనుక శుద్ధ హృదయం, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. కొన్ని పర్యాలు మారు మనసు పొందాలి అని మన సహవాసం మనకు నేర్పినటువంటి భక్తి విధానాల్లో మొట్టమొదటిది మారు మనసు. మారు మనసు అనేది మనము పొందుతాం. వాక్యం చెప్పేది కూడా పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మీరు మారు మనసు పొందండి అని దేవుని వాక్యము ప్రారంభించారు. యోహాను అలాగనే భక్తులైన యోహాను ప్రారంభించారు. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు కూడా అలాగనే ప్రారంభించారు. కనుక మారు మనసు అనేది మనం చేసిన పొరపాట్లన్నీ కూడా దేవుని సన్నిధికి వెళ్ళి ఉపవాసాన్ని ప్రకటించుకొని, లేదా ఏదో కొన్ని దినాలు ప్రకటించుకొని చేసిన పాపాలన్నీ కూడా ప్రభు దగ్గర మనం కుమ్మరించుకుంటాం, ప్రభు దగ్గర ఒప్పుకుంటాం. అది వాక్యానుసారం. కొందరికి ఆ విధానం కూడా తెలియదు. కొన్ని సంఘాలు అలాగే ఉన్నాయి. మనస్పత్యారంటే బాప్తిసం తీసుకున్నామండి అని అంటారు. బాప్తిసం తీసుకున్నంత మాత్రాన పాపం అనేది అంటే దేవుడు మాత్రం స్పష్టంగా ఉంది ఏంటంటే, మనము మన పాపములను ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా. వాక్యము నమ్మదగినది. వాక్యము దేవుడై ఉన్నాడు. వాక్యము నమ్మదగినది కనుక దేవుడు అక్కడ మనకు చెప్పిన మాట ఏంటంటే, ప్రతి అపవిత్రమైనది, ప్రతి పాపము కడగబడుతుంది, శుద్ధీకరించబడుతుంది. మంచిదే. బాహ్య సంబంధమైన మనం దొంగలమైన, వ్యభిచారులమైన, అబద్ధికులమైన, హంతకులమైన, దుర్మార్గులమైన, లోకంలో ఉన్నటువంటి దుష్ట చర్యలు, చురుకమైనను ఈమె ఏదైనాను మనం చేయకుండా ఉండలేదు. ప్రతి మనిషి కూడా ఏదో ఒకటి జరిగించారు. వాటిని పోగొట్టుకోవాలంటే పాపం అంటుకున్నది పోవడం చాలా కష్టం. శరీరాన్ని అంటుకున్నటువంటి మట్టి పోవాలంటే నీళ్లను, సోపును ఉపయోగిస్తాం, అది పోగొట్టుకుంటాం. వస్త్రానికి ఏదైనా ఒకవేళ రంగంటుకుంటే పెట్రోల్ కానీ, కిరసనాయిల్ కానీ ఉపయోగిస్తాం, చక్కెర కానీ ఉపయోగిస్తాం, పోగొట్టుకుంటాం. కానీ శరీరానికి అంటుకున్న పాపం పోగొట్టుకోవాలంటే
దేనివల్ల సాధ్యం కాదు. వైద్యం దగ్గరికి వెళ్ళి నాకు పాపం అంటుకుంది అని లోక సంబంధమైనటువంటి వైద్యం దగ్గరికి వెళ్ళి ఈ పాపాన్ని పోగొట్టంటే మా సాధ్యం కాదంటారు. ఏదైనా జబ్బు వచ్చింది అనుకోండి, ఎవరి ద్వారైనా మనకు అంటుకుంది అనుకోండి, ఆ జబ్బు అంటుకుంటే ఆ జబ్బును పోగొట్టగలగడానికి వైద్యులకి సాధ్యం అవుతుంది. పాపం పోగొట్టాలంటే ఒకే ఒక రక్షకుడు దేవుడు, సృష్టించినటువంటి దేవుడు ఒకే ఒక దేవుడు. పాపాన్ని పోగొట్టగలిగినటువంటి దేవుడే నిజమైన దేవుడు. నేను తప్ప వేరొక దేవుడు మీకు లేడు అని ప్రభు చెప్పారు. దేవుడు అనే వారు దేవతలు అని వారు ఎందరో ఉన్నారు, ప్రజలందరూ సేవిస్తున్నారు. కానీ మీ పాపం పోయిన తర్వాత, అది కలగబడిన తర్వాత అది ఇంకా నీలో కనబడకూడదు. లోకంలో ఉంది, లోకంలో లేకుండా లేదు, లోకంలో ఉంది కానీ నీలో నుంచి అది కడగబడింది కనుక మరలా అది నీకు ఉండకూడదు. అందుకనే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే క్రొత్తగా జన్మించమని ఉంది వాక్యం. ఇవి క్రొత్తగా జన్మించినట్లయితే అప్పుడు నీవు పరలోక రాజ్యానికి అర్హుడు అవుతావు. క్రొత్త జన్మ ప్రతి ఒక్కరికి ఈ వాక్యం ఇవ్వబడింది. ఇంత కఠినమైనటువంటి స్థితి ఎట్లాగా క్రొత్తగా ఎలా జన్మించాలి అర్థం కాని పరిస్థితి. మనం మన పాపాలు ఒప్పుకోవడం అంటే కాగా ఎవరైనా క్రీస్తు నందున్నట్లయితే వారు నూతన సృష్టి అని వాక్యం. పాపవి గతించను, సమస్తము క్రీస్తు నందున్న వారికి, క్రీస్తులో ఉన్నవారికి ఆ రుచి, ఆ టేస్ట్ ఏంటో తెలుస్తుంది. అందుకని యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి అని దావీదు రాస్తున్నాడు. అలాగనే పేతురు కూడా రాస్తున్నాడు ఏంటంటే యెహోవా దయాళుడని నీవు రుచి చూచి నేనన్నా. లోకంలో ఉన్న దుష్టత్వం, సమస్తమైనటువంటి దుష్టత్వానికి నువ్వు దూరంగా కపటమును, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువును వలిన వారై నిర్మలమైన వాక్యం అనే పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలనే అపేక్షించుడి. ఏ పాలండి? వాక్యం. వాక్యం అనే పాలతోటే నీవు అపేక్షించాలి, ఆశపడాలి, వాక్యం కోసం ఆశపడాలి. అప్పుడు నీవు కొత్తగా జన్మించిన వ్యక్తిత్వంలో స్థిరత్వం కలిగినటువంటి వ్యక్తిగా ఉంటావు. ఆయన యందు నిలిచి ఉండి, ఆయన మాటలో నీలో నిలిచి ఉండే భాగ్యము నీకు దొరుకుతుంది. లోకము పాపంతో నింపబడింది, అంధకారంతో నింపబడింది. ఎటు వెళ్ళినా, ఎటు చూసినా పాపం అనేది ఉంది. అది నీలోనికి రాకుండా ఉండాలి, నీలో నుంచి అది బయటికి వెళ్ళిపోవాలి. పిల్లగా ఇది మొదటి మాట. అంటే నీకు అంటుకున్నటువంటి లోక మాలిన్యమైనటువంటి పాపాన్ని కడుక్కోవడానికి మనం ఎక్కడికి వెళ్తున్నాం? దేవుని మందిరానికి వెళ్తున్నాం, దేవుని సన్నిధిలో పాపాలను ఒప్పుకుంటున్నాం. ఒప్పుకున్న తర్వాత కడగబడతాయి. మా జీవితంలో నేను కూడా చాలా భయంకరమైన స్థితిలో జీవించి పాపంలో ఊబిలో దిగిపోతున్నటువంటి దినాలలో మార్గం ఎక్కడ, నిజమైన మార్గం ఎక్కడ? దేవుని కార్యాలు ఎన్నో చేస్తే దేవుడు నాకు ఫలితం ఇస్తాడేమో అని అనుకున్నాను నేను. కానీ పాపాన్ని ఒప్పుకోకుండా, దాన్ని తీసివేసుకోకుండా ఎన్ని ధర్మ కార్యాలు చేసినా, ఎన్ని మంచి కార్యాలు చేసినా అది వ్యర్థమైపోతుంది అన్న సత్యాన్ని గమనిక చేయవలసి ఉన్నది. అప్పుడు నేను గమనించి దేవుని సన్నిధిలో ఉపవాస దినాన్ని ప్రకటించుకొని మన ముఖ్య కేంద్రమైనటువంటి రుజువుల్లో ప్రార్థన చేశాను. నా ప్రార్థనకి ఫలితంగా నేను ఆనాడు విడిచిపెట్టింది ఈనాడు వరకు నాకు అలా అంటుకోలేదు. సిగరెట్లు విపరీతంగా కాల్చేవాడిని.
ఇప్పుడు సిగరెట్లు వాసన కూడా లోకంలో సిగరెట్ కాల్చేవాళ్ళు లేరా? ఎంతమంది ఉంటారు? నా పక్కనే కూర్చొని కాల్చుతున్నాడు, నేను ఇన్స్పైర్ అవ్వను. అంతకుముందు వెంటనే నా పక్కన ఎవరైనా సిగరెట్ కాల్చుకుంటే చూసి నేను కూడా కాల్చాలని అనుకునేవాడు. అది ఏమైపోయింది? నాకు దూరం అయిపోయింది. నారింజకాయ ఒకరు ఎవరో తింటున్నానండి, నేను తింటున్నాను, నేను తిట్టలేదు కదా. నా నోట్లో లాలాజలము, అవునా కదా? ఏమన్నా ఎందుకని? నువ్వు తింటున్నావా? అలా లోకాన్ని బట్టి ఇన్స్పైరేషన్, ప్రేరణ, ఆ ప్రేరణ బట్టి మనం ఒకరిని చూసి ఒకరు ఏమైపోయారు? పాపులైపోతున్నారు. కానీ భక్తి విధానాల్లో ఒకరిని చూసి ఒకరు ప్రేరేపించబడి పరిశుద్ధులు అవుతున్నారా? పాపుల సంఖ్య పెరుగుతుంది కానీ పరిశుద్ధుల సంఖ్య పెరగట్లేదు. ఎందుకని? ఇంకా అలా కాకుండా పరిశుద్ధమని చెప్పుకుంటూ పాపాన్ని పెంచుకునే వాళ్ళు కొంతమంది. అది ముసుగు, అది వేషధారణ. కనుక దేవుడు శరీరాన్ని కట్టుకున్నటువంటి లోక మాలిన్యం నుంచి మనల్ని, అలాంటివి ఎన్నో ఉన్నాయి లోకంలో పాపాలు, అవన్నీ కూడా దేవుడు కడిగి ఆయన రక్తంతో కడిగి శుద్ధంగా చేస్తారు. పిల్లగా ఇంకా మనం చదువుకున్న మాట ఇక్కడ హృదయం కంటికి కనబడుతుంది. కంటికి కనబడే ఆ యొక్క దోషాన్ని మనం శుద్ధి చేసుకున్నాం. కంటికి కనబడనిది ఒకది. ఈ కంటికి కనబడనిది ఎవరికి కనబడుతుంది? నీకు కనబడుతుంది, నిన్ను సృష్టించినటువంటి దేవుడికి కనబడుతున్నది. ఈ శరీరాన్ని కట్టుకున్న పాపం ఎక్కువ ఉందా? హృదయాన్ని కట్టుకున్న పాపం ఎక్కువ ఉందా? గమనించారా మీరు ఎప్పుడైనా? హృదయాన్ని కట్టుకున్న పాపం ఎక్కువ ఉందా? శరీరాన్ని కట్టుకున్న పాపం ఎక్కువ ఉందా? మరి దాన్ని శుద్ధి చేసుకోవాలి. ఈ శరీరాన్ని కట్టుకున్న పాప విషయంలో మనం వెళ్ళిపోయి పశ్చాత్తాపడుతున్నాం. పశ్చాత్తాపడటం వలన దేవుని సన్నిధిలో దేవుడు కనికరం గల దేవుడు కనుక, నశించిన దాన్ని రక్షించడానికి ప్రభు వచ్చారు కనుక, ఈ ఆత్మను రక్షించడానికి నువ్వు పశ్చాత్తాపడితే దేవుడు ప్రతి బాష్ప బిందును కన్నీటిని పిలిచివేసి పాపాన్ని కడిగి వేస్తాడు. ఇక పాపం చేయవద్దు అని ప్రభు చెప్పారు. కానీ దగ్గరకు వచ్చి కన్నీళ్లు విడిచి ప్రభు పాదాల దగ్గర ఏడుస్తున్నటువంటి ఆ స్త్రీ ఎలాంటి సంబోధన, అలాంటి సంబోధన చూడండి చక్కగా. ఇక పాపం చేయవద్దు, సమాధానం గలదానివై సమాధానాన్ని దేవుడు ఇచ్చాడు. పాపానికి వచ్చే జీతము మరణాన్ని తీసివేసి సమాధానాన్ని ఇచ్చాడు. ప్రభు దగ్గరే మనకు సాధ్యం. కనుక పిల్లరా, మనం ఎక్కడికి వెళ్ళినా ఏదైనా మనం సమాధానం ప్రభు గురించి ప్రకటించబడుతుంది అనేక విషయాల్లో. శరీరానికి ఉన్నటువంటి మాలిన్యము శుద్ధి చేసుకున్నాం. బాహ్య పురుషుడు బాగానే ఉన్నాడు, అంతరంగ పురుషుడు ఎలా ఉన్నాడు? నీ అంతరంగ పురుషుడు ఎలా ఉన్నాడు? దాని విషయంలో నువ్వు ఎంత పశ్చాత్తాపడుతున్నావు? నీ అంతరంగ పురుషుడు ఎవరికి తెలియదు. నీ అంతరంగ పురుషుడిని మరొక పురుషునికి తెలియజేసిన, మరొక వ్యక్తికి తెలియజేసినప్పుడు నువ్వు ఎలా ఉంటావు? అది చెప్పగలవా? కానీ దేవుడు ఆంతర్యములను ఎరిగిన వాడు అని వ్రాయబడి ఉన్నది. మన హృదయాంతరంగాల్ని ఎరిగిన దేవుడు. మరి నీ అంతరంగంలో ఉన్నటువంటి ఆ మాలిన్యాన్ని
పశ్చాత్తాపం లేకుండా కడగబడుతుందా? దాని విషయంలో నువ్వు పశ్చాత్తాపడ్డావా? శరీరానికి అంటుకున్నటువంటి లోక మాలిన్య విషయంలో ఒకవేళ దొంగగా కానీ, అబద్ధికుడిగా కానీ, అన్యాయస్తుడిగా కానీ, త్రాగుబోతుగా కానీ, తిరుగుబోతుగా కానీ, ఇంటిబోతుగా కానీ, సోమరివాడిగా కానీ ఎలా జీవించినా దాని విషయంలో నీవు సంపూర్ణమైన పశ్చాత్తాపము పొంది విడుదల పొందావా? సరే, పొందాము. అయితే అంతరంగంలో అందుకనే పరిశీలన శాస్త్రముల గురించి ప్రభువు బోధించినది ఏంటంటే, మీరు పైకి సున్నము కొట్టిన సమానం, లోపల తోపుతోనూ అజితేంద్ర పుష్పంతోనూ నింపబడింది. దేవుడు చూసేది లోపల బయట. ఏమండి, ఇప్పుడు భక్తి ఏది కావాలో మనకి? అంతరంగంలో నుంచి ప్రారంభించబడాలా? బాహ్య సంబంధమైనది ప్రారంభించబడాలా? బాహ్య సంబంధమైన దాంతో తృప్తి పొందుతామా? అంతరంగంలో తృప్తి పొందా? దావీదు దేవునికి స్థానసాడు, దావీదు దేవునికి స్థానసాడు. అయితే తాను చేయకూడనటువంటిది చేశాడు. ఎందుకని? దేవుడికి స్థానసాడు కదా, దేవుడి చిత్తం నెరవేర్చేవాడు కదా. అయినా కానీ తన అంతరంగంలో దోషం ఎక్కడి నుంచి ఒప్పుకున్నాడండి? తల్లి గర్భంలో నుంచి ఒప్పుకున్నాడండి. ఒక తప్పు చేసినందుకు ఎక్కడి నుంచి ఒప్పుకున్నాడు? తల్లి గర్భంలో నుంచి గమనించి ఒప్పుకున్నాడు. ఎంత పశ్చాత్తాపడ్డాడో హృదయ స్థితిని బట్టి, తన అంతరాన్ని. అందుకనే అంటాడు 51వ కీర్తన చూద్దాం ఒకసారి. నేను పాపంలో పుట్టిన వాడిని, పాపంలోని నా తల్లి గర్భము ధరించను, ఈ అంతరంగంలో సత్యమును. ఏం కోరుతున్నాడంటే దేవుడు? ఎక్కడ సత్యం అండి? కొంతమంది పేరుకు సత్యనారాయణ పేరు పెట్టుకుంటారు, సత్యదానందం. హిందువులేమో సత్యనారాయణ అంటారు, క్రైస్తవులు సత్యదానందం, సర్వసత్యం. అయితే వాక్యం ఏం చెప్తుంది? అంతరంగంలో నీవు సత్యమును కోరుతున్నావు, ఆంతరికను నాకు తెలియజేయదు. నేను పవిత్రుడు నమ్మినట్లు నా పాపమును పరిహరించును, హిమము కంటే నేను తెల్లగా ఉండినట్లు నీవు నన్ను కడుగుము. తెల్లగా ఉండినట్లు నన్ను కడుగుము అని అంటున్నాడు దావీదు. దేవుని స్థానసారుడే. ఒక విషయంలో పొరపాటు చేశాడు. ఆ పొరపాటులో ఇప్పుడు ఏమంటున్నాడు? హృదయాన్ని కడగమంట. చూడండి అక్కడ 10వ వచనంలో, దేవా నా యందు శుద్ధ హృదయం కలుగు చేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించు. ఇప్పుడు దాకా చేసినంత బట్టి అంతా ఏమైపోయిందండి? ఏమైపోయింది? బట్ట బయలైంది. నేను బట్టి కొరండి అనుకున్నాడు, కానీ తను చేసింది కనుక పిల్లల ఆంతర్యము విషయంలో కన్నీళ్లు విడిచినట్లుగా ఇక్కడ కనబడుతుంది. దేవా నా యందు శుద్ధ హృదయం కలుగు చేయము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించు. అలా నూతనపరుచున్నాయి. సంవత్సరాలు గతించిపోతున్నాయి. చాలా మంది నిబంధనలు చేసుకుంటారు. డిసెంబర్ 31వ తారీఖు వరకు తాగుతారు, డిసెంబర్ 31వ తారీఖు 12 గంటల వరకు ప్యాకెట్లు ఆడతారు, సిగరెట్ తాగుతారు, నా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారు. అప్పటి నుంచి నేను నా నోటికి చెప్ప పెట్టుకుంటాను, ఇక నేను చేయను. ఎన్ని రోజులు ఉంటుంది నిబంధన? ఎన్ని రోజులండి నిబంధన? ఆ జ్ఞాపకం ఉంటుందా? నేను నిబంధన తీసుకున్నాను, నీ మనసు ఏర్పడింది, ఎంత బలహీనమైంది, ఎవరు చేయాలి?
ఎవరు అడుగుతున్నాడు దావీదు? తను అనుకుంటున్నాడు, మనం అనుకుంటున్నాం 31వ తారీఖు వరకు లాస్ట్ వరకు ఏదో ఒకటి మనం చేయాలని. కానీ దేవునిని మనం అడుక్కోవాలి. దేవా, జబ్బులు వచ్చినా కానీ సిగరెట్లు తాగొద్దని డాక్టర్ చెప్తే ఆ 2 రోజులు తాగకుండా మానేస్తాం. తర్వాత ఒక 4 రోజులు తాగకుండా మానేసి తర్వాత మళ్ళీ 2 నెలల కింద ఏమవుతుందండి? తెల్లటి పురుగు ఉంటుంది. ఏమైనా 2 నెలల కింద ఏమవుతుంది? అదే తెల్లటి పురుగు ఏంటంటే అది పురుగు కదయ్యా. ఏంటది? నేను నష్టపరిచేది. నేను నష్టపరిచేదాన్ని నువ్వు ఎందుకు ప్రేమిస్తున్నావు? దాన్ని ద్వేషించినట్టు నీకు దూరం అవుదా? అదే నన్ను ప్రేమిస్తుందయా, నేను దూరంగా అయిపోతున్నా కానీ. అదే నన్ను ప్రేమిస్తుందయా, చెప్పు, అవసరం లేదు నాకు నచ్చలేదు. అది ప్రేమిస్తే నీలో మనస్సు ఉంది కనుక అది అంతరంగం. మీ అంతరంగము బాహ్యంగా కనపడదు కానీ లోపల మాత్రం కనపడతానే ఉంటుంది. విడిచిన పాపాన్ని మళ్ళా నిన్ను ప్రేమిస్తూ ఉంటే దాన్ని ఆకర్షించుకునే రీతికి విడిచినట్లుగా నీకు దూరం అయిపోతే, అది శాశ్వతంగా నువ్వు దూరం చేసుకున్నట్లయితే అది మళ్ళా నీ దగ్గరికి వచ్చినా కానీ దాన్ని ప్రేమించవు. కనుక దేవుని ప్రేమించేవారు పాపాన్ని ద్వేషిస్తారు. పాపాన్ని ప్రేమించేవారు దేవునికి దూరం అవుతారు. కనుక పిల్లగా మా జీవితంలో ఇక్కడ దావీదు ఏమంటాడంటే, దేవా, నా యందు శుద్ధ హృదయం కలుగు చేయము, నా ఆంతర్యములో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించును. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకున్నాను, నీ పరిశుద్ధాత్మను నా దగ్గర నుండి తీసివేయకున్నాను అని ప్రార్థన చేస్తున్నాడు. ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడండి పిల్లరా? మా జీవితంలో నీ హృదయం ఎలా ఉంది? నీకు బాహ్య పురుషుడు ఒకవేళ నువ్వు చేసిన పాపాలు అనేసి అనుకోవచ్చు, కానీ ఇందులో జగడబడి దేవుడు మనల్ని చాలా తక్కువ మందిగా ఉంటారేమో తెలియదు, కానీ మనం బాహ్య సంబంధమైనటువంటి వాటిని చేయకుండా మానేసిన నీ అంతరంగము ఎలా ఉంది? అంతరంగంలో పరిశోధించే దేవుడు. మన హృదయాంతరంగాలు ఎలా ఉన్నాయి పరిశీలన చేసుకోవాలి. మన హృదయాంతరంగాలు పరిశీలన చేసుకున్నప్పుడు మనం అలాంటి దినం కోసం ఒక దినము ప్రకటించుకోలేమా? ఒక దినము ప్రకటించుకోలేమా? నీ హృదయాన్ని శుద్ధి చేసుకోవడానికి, నీకున్న మాలిన్యాన్ని తీసివేసుకోవడానికి ఒక దినాన్ని ప్రకటించుకోలేమా? చెప్పండి. దావీదు దేవుని యొక్క సన్నిధిలో ప్రకటించుకొని ఆ దినాన్ని దేవుని మందిరంలో ప్రార్థన చేశారు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకున్నాను, నీ పరిశుద్ధాత్మను నా ఎదురు నుండి తీసివేయకున్నాను. నీ రక్షణానందము మనకు మరలా ఏం పోగొట్టుకున్నాడండి? రక్షణ ఆనందాన్ని పోగొట్టుకున్నాడు. రక్షణలో వచ్చే ఆనందాన్ని పోగొట్టుకున్నాడు. అది మరలా నాకు ఏ ఆనందం? మనకి ఏ ఆనందం కావాలి? పండగ ఆనందమా? పండగ ఆనందం, క్రిస్మస్ ఆనందం మనకు కావాల్సి. అంటే క్రిస్మస్ ఆనందం కూడా కావాలి. అంటే యేసుక్రీస్తు ప్రభు మన కొరకు ఆయన మహిమపరిచే ఆనందం కావాలి, ఆయన స్తుతించే ఆనందం కావాలి. ఆయన పేరు చెప్పుకొని మనం ఆనందం. ఏ ఆనందం? శరీర ఆనందం. ఆయన పేరు చెప్పుకొని క్రిస్మస్ ఆనందం అని చెప్పి ఏ ఆనందం అండి? వాస్తవేనా? ఏ ఆనందం?
మనం చేస్తాం. ఎందుకంటే అందరూ ఆ ఆనందంలో మునిగిపోతే మనకి ఏంటి ఈ ఆనందం ఏంటి? మనకి ఈ ఆనందం ఏంటండి? ఈ డిసెంబర్ 31వ తారీఖున ఆన్లైన్ ప్రేయర్ పెట్టాం. ఒక ఇంట్లో ఆన్లైన్ ప్రేయర్ పెడితే జనమంతా తలుపులన్నీ బిగించేసేయండి, మొత్తం బిగించేసి లోపలికి కూర్చున్నాం. దాదాపు 15 మంది ఉన్నాం. ఉంటే 32వ తారీఖు 12 గంటలు దాటిపోయేటప్పుడు ఏం చేస్తారండి? టమాకాయలన్నీ బయట పడతాయి, కేకలు ఏర్పడతాయి. అందుకన్నా అందరూ హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అని అందరూ. మీరు హ్యాపీ న్యూ ఇయర్ ఏం చెప్పుకోవద్దు, మీరు టమాకాయల శబ్దాలు ఏమి వినవద్దు. ఇక్కడే కాము కూర్చోండి. ఇదేంటి బాబు ఇలా చేసామంటే మమ్మల్ని బంధించేస్తారు. లోపల బంధించాం, బయట లోపలికి రాకుండా, లోపల బయటికి పోకుండా, లోపల హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకోకుండా బంధించేసేమయ్యా. బంధించేసేమండి. ఉంటారా? ఎవరు ఉంటారా? అలా ఉంటారా? చాలా కష్టం. కానీ నూతన సంవత్సరంలో హ్యాపీ న్యూ ఇయర్ అని వాడు తాగి వస్తున్నాడు, హ్యాపీ న్యూ ఇయర్ అని సెకండ్ వాడు ఎలా అంటాడు? ఆ హ్యాపీ న్యూ ఇయర్, ఆ గ్రీటింగ్ మనకి దీవెనకరంగా మారుతుందా? అది మనకి దీవెన అంటే అబ్బోడు వచ్చి, వ్యభిచారి వచ్చి, దొంగోడు వచ్చి, మోసగాడు వచ్చి, అన్యాయస్తుడు వచ్చి, హంతకుడు వచ్చి హ్యాపీ న్యూ ఇయర్ అని నీకు సెకండ్ ఇచ్చినంత మాత్రాన మనకి శరీర ఉపయోగంతో మనం దీవించబడతామా? లేదు. కొత్త సంవత్సరంలో ప్రవేశించేటప్పుడు ఎలా ప్రవేశించాలండి? మనం అనుకుంటాం కొత్త బట్టలు అని ఈ పంటల ఆనందంతో ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంత పోయింది. దాంతో తృప్తి పొందుతున్నాం, దాంతో సంతోషిస్తున్నాం. కానీ నూతన హృదయంతో నూతన సంవత్సరంలోకి ప్రవేశించాలి. నూతన హృదయంతో నూతన సంవత్సరంలోకి ప్రవేశించాలి. ఎందుకంటే ఈ గత కాలం అంతా కూడా కొన్ని మనస్సాక్షులు పాడు చేసుకున్నాం, మనసు పాడు చేసుకున్నాం, హృదయాలు పాడు చేసుకున్నాం. అయితే ఏమన్నాడంటే నూతన హృదయము, శుద్ధ హృదయము నాకు కలుగు చేయము. తర్వాత నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము అని ప్రార్థన చేస్తున్నాడు. దావీదు. పిల్లరా, సంవత్సరాలు గతించిపోతున్నాయి, కానీ హృదయం హృదయ ఆలోచనలో దోషాలు ఎంత ఉంది. ఒక్క అగ్ని, దేవుని దగ్గర నుంచి వచ్చే అగ్ని అదంతా దహించి వేస్తే ఏమవుతుంది చెప్పండి? ఉంటుందా? కనుక ఏమవ్వాలి? కొట్టవేయబడాలని ప్రార్థన చేస్తున్నాను. ప్రభా స్వరూపం ప్రార్థన చేస్తున్నాను. ప్రభా నన్ను పుట్టమేయి, నన్ను పుట్టమేయి. మేలు బంగారం ఎన్నిసార్లు పుట్టవేస్తే మేలు బంగారం ఉంటుంది? 7 సార్లు పుట్టవేయాలి. పుట్టవేయాలంటే ఏంటంటే అసలు అర్థం అంటే మనం కాల్చబడటం అంటే మన అలా కాల్చబడ్డాం. శ్రమల వలన నేను దీనుడనై తిని ప్రభుని అనుకుంటున్నాము. ప్రభా నన్ను పుట్టమి, నన్ను పుట్టమి, నన్ను పుట్టం వెయ్యి, నన్ను బాగా చేయాలని. ఆయన పుట్టమేయాలంటే ఏం చేయాలి? నీకు ఏం కావాలి? ఏం కావాలి? అమ్మో ఆ మాట అంటే వచ్చేస్తాయేమో, ఆ నోరు తెలిస్తే వచ్చేస్తాయేమో అని భయం. శుద్ధులు కావాలి, పొట్టమవుతుంది కదా. శుద్ధులు కావాలి, పొట్టము అవుతుంది. కనుక పిల్లరా, మన నిర్ణయాలు చల్లవు. మన నిర్ణయాలండి ₹70 తెలుసండి మీకు?
దొంగ తెలుసా? ₹70 చూసారు ఎప్పుడన్నా? పెద్దోళ్ళకి తెలుసు. ఎలా ఉంటుందండి రూపాయి నాణ్యము? మామూలుగా మంచి రూపాయలనే కనపడుతుంది, చల్లదు. అయస్కాంతం పెడితే పట్టుకోరు. అది ఇంతవరకు అయస్కాంతాలు ఉండి పట్టుకోని, అది పట్టుకుంటేనే చెల్లుద్ది, పట్టుకోకపోతే చదువు. అది ₹70. మన భక్తి అంతా సత్తు భక్తి. మన నిర్ణయాలన్నీ కూడా సత్తు నిర్ణయాలు అనుకుంటాం కానీ చల్లవు. మన నిర్ణయాలన్నీ చల్లవు. అందుకని మనం ఏం చేయాలి? వెంకటేశ్వరరావు చెప్పారు, ఏం చేయాలి? మన నిర్ణయాలన్నీ సత్తు చల్లని నిర్ణయాలు. అదే దేవుని నిర్ణయాలు చెల్లుతాయి. కనుక దేవుని నిర్ణయాలు అవి చెల్లే నిర్ణయాలు. ఆయన వాగ్దానాలు చెల్లుతాయి. ఆయన అప్పగించుకోగలిగితే. అందుకని దావీదు ఆయన నిర్ణయం తీసుకున్నాడా లేకపోతే దేవునికి అప్పగించుకున్నాడా? దేవునికి అప్పగించుకున్నాడు. నన్ను స్వర్గపర్యంగా గ్రహించి నూతనంగా పుట్టించు. ఇది ₹70 అయిపోయింది, ఇది చల్లని రూపాయి అయిపోయింది. ఒకవేళ చల్లని వ్యక్తిగా ఉన్నావా, చెల్లి వ్యక్తిగా ఉన్నావా? అవగాహన చేసుకోండి. కనుక నీ హృదయం రావాలి. నీ హృదయ విషయంలో పశ్చాత్తాపము చెందు. ఒకవేళ మందిరంలోకి రాకపోయినా, మందిరం అంటే నీ ఇంట్లో ఉంటే నీకు ఒకరోజే. ఏమండి గమనించండి, నీ ఇంట్లో ఉంటే నీకు ఎన్ని రోజులండి? నీ ఇంటిలో ఒకరోజు ఉండి 6 గంటల నుంచి మళ్ళా 6 గంటల వరకు ప్రార్థన చేస్తే 24 గంటలు నీకు ఒక్కరోజే. దేవుని వాక్యం ఏం చెప్తుంది? మందిరంలో ఉంటే 1000 దినములు. ఇప్పుడు ఏది కావాలి చెప్పండి? అవునే కదా? పరుగులు తీయాలంటే అసలు ఖాళీ ఉండకూడదు. అవునా కదా? పరుగులు తీసి ఖాళీ ఉండకూడదు. అంటే ఏమి నీకు అవసరం లేదు. హృదయాన్ని శుద్ధి చేసుకోవడం. ఏమండి నీకు ఆ ఆలోచన లేదు, ఉండేది ఉన్నది అనుకుంటున్నాం కదా? అలాంటి స్థితి కాదు. దావీదు మౌనంగా ఉండలేదండి. అలా ఉన్నప్పుడు దేవుడు శాశ్వతంగా దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఆ దావీదులో నుంచి దావీదు సింహాసనాన్ని తనని ఆశీర్వదించాడు. ఆ సింహాసనాన్ని ఆశీర్వదించాడు. ఆ తర్వాత వచ్చినటువంటి ఆ యోధా గోత్రాన్ని ఆశీర్వదించాడు. ఆ తర్వాత వాళ్ళ యొక్క ఆ రాజుల యొక్క పొరపాట్లను బట్టి వాళ్ళు చెరపట్టబడినప్పటికీ కూడా దేవుడు చేసిన వాగ్దానాన్ని బట్టి ఎవరు పెట్టారు? యేసుక్రీస్తు ప్రభు దావీదు గోత్రంలో నుంచి వచ్చాడు. ఎవరికి అప్పగించుకున్నాడు దావీదు? ఎవరికి అప్పగించుకున్నాడు? మన నీలో నుంచి వచ్చేది నువ్వు కూర్చునే సింహాసనం ఈ తర్వాత ఎవరితో ఉంటుంది? కనుక నీ తర్వాత నీ సింహాసనము నీ పిల్లల 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 తరాలకి దేవుడు ఆశీర్వదించే దేవుడు అన్నాడు. మా జీవితంలో మనము హృదయాన్ని శుద్ధి చేసుకోవడానికి పశ్చాత్తాపడదాం. ఏదో ఒక పొరపాటు చేసాం, సమాధానం పడేసాం, ఆ పొరపాటు తీర్చుకున్నాం, సమాధానం పడతాం, ఇప్పుడు క్షమాపణ అడగడం కూడా చేసిన పొరపాటు ఇక చేయకుండా మానుకుంటానులే ప్రభా వెళ్ళి సమాధానం పడ్డానంటే సమాధానం పడతామన్నా? అది చిన్నలోపు మనకి సమాధానం పడతామంటే, అది దేవుని దగ్గర సమాధానం పడటం అంటే ఆయన సింహాసనానికి ఆహ్వానిస్తున్నాడు దేవుడు. సమాధాన పడవారు ధన్యులు వారు
దేవుని కుమారులు. దేవుని కుమారులు ఎక్కడ ఉంటారండి? దేవుని ఇంట్లో ఉంటారా లేకపోతే బయట ఉంటారా? సమాధానపరచబడిన వారు ధన్యులు, వారు దేవుని కుమారులు. నేను క్రైస్తవులైన మాత్రమే లేదా ప్రార్థనకి వెళ్ళినంత మాత్రమే మధ్యలో కూర్చున్నంత మాత్రమే మన దేవుని కుమారులమా? సమాధాన సంబంధమైన సంగతం అలా అర్థం ఉందా బాలాజీ? ఈ సంవత్సరం 31వ తారీఖు నుంచా అంత కూడా చెప్పండి. చాలా కొంతమంది 31వ తారీఖు నుంచి నేను మానేస్తున్నాను అనే శబ్దం నాకు వినపడింది. ఈ రోజు ఏమైంది నీకు? 31 కావాలా? ఏమండి చెప్పండి, ఈ రోజు ఏమైంది? ఎవరికి? అమ్మవారి నిన్ను కూడా నేను ప్రేమిస్తున్నానులే. ఎవరిని? లోకనాథు లేని వారు నిన్ను కూడా ప్రేమిస్తున్నానులే. నిన్ను నేను తక్కువ చేస్తాను. నేను అట్టున్నా కానీ ఇంటి కూడా నేను ఇది విమనస్సు కనుక విడిచిపెట్టేది మనం నష్టపరిచేదాన్ని మనం సాహసికంగా ప్రవర్తిస్తాం. గాలి శివను ఒక అతను బైబిల్లో అన్నాడు కదా, ఆయన పిలుపు మాటలు విని సమరయ ప్రాంతంలో అందరూ అతను తన యొక్క గాలి విద్యలను బట్టి ఏం చేస్తున్నాడు? అందరినీ భ్రాంతి పరుస్తున్నాడు. ఏమిటంటే ఇతనే ఎంతకంటే ఎవరు లేదు అన్నంతగా వెళ్ళిపోయాడు. అయితే ఆ ప్రాంతానికి పిలిపివేయడం తర్వాత దేవుని వాక్యాన్ని బోధించిన తర్వాత అతను కూడా గాలి విద్యలన్నీ విడిచిపెట్టేసేసి అతను కూడా బాప్టిజం తీసుకున్నాడు అని రాయబడింది. చాలా మంది ప్రభునందు విశ్వాసం ఉంచారన్న సంగతి ఎవరికి తెలిసింది? శిష్యులైనటువంటి వారికి తెలిసింది. కనుక అక్కడ వాళ్ళు కూడా పరిశుద్ధాత్మ అని వారికి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు అంటే ఆ దినాల్లో వారు ఎంతటి శక్తివంతులయ్యారు? ఎవరి మీద చేతులు వస్తున్నారు? వారు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటున్నారు. రక్షించబడిన అనుభవంలో పాపాలు ఒప్పుకొని బాప్తిసాలు తీసుకున్న వారి మీద పేతురు యోహానులు అలా యాకోబులు ఏం చేస్తున్నారు? చేతులు ఉంచుతున్నప్పుడు వారు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటున్నారు. అయితే ఈ గాడి సీమోను ఏం చేశాడంటే, ఈ గాడి సీమోను వెళ్ళి పేతురు దగ్గర ఏం చేస్తున్నాడండి? ద్రవ్యమును పెట్టి సంపాదించిన ద్రవ్యాన్ని అక్కడ ఏం చేశాడండి? సమాధాన పడల తెచ్చిన వాళ్ళకి జకించినట్లుగా 4 రెట్లు ఇవ్వాల. సమాధాన పడలా. సమాధాన పడకుండా అసమాధానాన్ని ఏం చేసుకుని ఉంచాడు? స్టోర్ చేసుకుని వచ్చి ఉపయోగపడతా లేదు, ఉండు అని ఉపయోగపడు డబ్బు ఎవరైనా ద్వేషిస్తానండి? ఉపయోగపడతాలని ఉంచుకున్నాడు. ఉంచుకొని ఏం చేశారు? సమయం వచ్చింది ఇప్పుడు పరిశుద్ధాత్మని వరాన్ని సంపాదించదాన్ని. ఆ వరం కావాలంట. నేను ఎవరి మీద చేతులు ఇస్తానో ఎంత డబ్బు దాచిపెట్టాడు చూడండి. రక్షణ పొందడానికి కాదు, నేను ఎవరి మీద చేతులు ఉంచుతానో వారు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారం నాకు ఇవ్వడని ద్రవ్యాన్ని ముందు పెట్టాడు. ద్రవ్యాన్ని ముందు పెట్టాడు. అదే వాళ్ళు సరే మంచి పని చేసావయ్యా అని చెప్పేసి తీసుకున్నారా? వాళ్ళు ద్రవ్యం కోసం వచ్చారా? ద్రవ్యాన్ని పోగొట్టుకొని వచ్చారా? ఉన్నదాన్ని పోగొట్టుకొని వచ్చారా? లేదాన్ని సంపాదించుకోవడానికి వచ్చారా? క్రైస్తవ జీవితము ఉన్నది పోగొట్టుకోవడానికే గాని లేని సంపాదించుకోవడానికి కాదు. పాపమైన, ద్రవ్యమైన, ఆస్తి అయినా, అంతస్తులైనా, హోదాలైనా, అధికారాలైనా ఏదైనా పోగొట్టుకోవడానికి క్రైస్తవానికి వస్తున్నాం కానీ లేనిది సంపాదించుకోవడానికి మాత్రము కాదు. అలా వచ్చాడండి. ద్రవ్యాన్ని ముందు పెట్టి పరిశుద్ధాత్మని వరముని ఎవరి మీద చేతులు ఉంచుతానో వారి పరిశుద్ధాత్మ పొందినట్లుగా ఆ వరము నాకు చూడండి. ఏం చేశారండి పేతురు?
వెండి బంగారాలు మా దగ్గర లేవు, మా దేవుడు నాకు ఇచ్చిందే నేను నీకు ఇస్తున్నాను అని అన్నాడు. వెండి బంగారాలు లేవు, సమకూర్చుకోవడానికి కాదు మేము ప్రభుని వెంబడించింది, ఈ డబ్బు కోసం కాదు అని చెప్పేసి పాప ఏం మాట్లాడుతున్నాడమ్మా? చదువు మాట. నీవు ద్రవ్యమునిచ్చి దేవుని వరమును సంపాదించుకుందు అని తలంచుకుందువా? నీ వెండి నీతో కూడా నశించునుగాక. నీ హృదయం అది అక్కడ ఎలా అంటున్నాడు? నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు. మనిషికి ఎలా కనబడుతున్నాడండి? గాలి విడిచినట్టుగా కనబడుతున్నాడా? ఏమండి? తేలినట్టు కనబడుతున్నాడా? సంఘంలో ఉన్నట్టు కనబడుతున్నాడా? అందుకండి అమ్మ చాలా మంచి సాక్ష్యం అని, మంచి సాక్ష్యం కనబడుతుందా? మేము సాక్ష్యం చెప్తున్నాడు కదా. ఏం చెప్తున్నాడు? గాలి విద్య వదిలిపెట్టేశాడండి. ఎడబాయకుండా ఉంటున్నాడు. అసలు ఎడబాయకుండా ఉంటున్నాడు అంటే, ఎడబాయకుండా ఉంటున్నాడు ఏంటండి? ఎప్పుడు పిలుపుతోనే ఉంటున్నాడు. పిలిస్తే కానీ పలకరు మనవాళ్ళు. కానీ ఎడబాయకుండా ఉంటున్నాడు. అంత ఎడబాపులో ఉన్నటువంటి వ్యక్తి ఏం దాగి ఉంది లోపల? నీ స్వభావం సరిగా లేదు. ఏమంటున్నారు ఇక్కడ? నీ హృదయం దేవుని ఎదుట సరైనది కాదు. పిల్లరా, నీ హృదయము దేవుని ఎదుట సరైనదిగా చేసుకో అవకాశం. కాబట్టి నీ చెడుతనం మారుతుంది. చెడుతనం అంటే చెడ్డ ఆలోచనలు రావా? నాకు చెడ్డ ఆలోచనలు రావట్లేదని చెప్పండి. పార్వస్పతి నాకు రావట్లేదు, ఎవరు చెప్పలేదు. ఎందుకని? వస్తుంది కాబట్టి. మరి ఇక్కడ ఉన్నమా? ఉంచుకుందామా తీసేసుకుందామా? మరి ఈ మార్మన్స్ ఏంటండి? ఇది రెండో రకం మార్మన్సా? ఆ మార్మన్స్ ఏంటి? అసలు మార్మన్స్ అనేది కూడా లేకుండానే కొనసాగుతుంది. సమాజం, క్రైస్తవత్వము సాగిపోతుంది. కానీ ఈ మార్మన్స్ విధానం ఏమంటున్నాడండి? అబ్బా నీ హృదయం దేవుని ఎదుట సరైనది, ఈ నీ చెడుతనమును మారి మారు మనస్సు పొంది. దేని విషయంలో మారు మనసు అండి? శరీర విషయంలో మారు మనసా? గాడి ఉద్యోగ విషయంలో మారు మనసా? ఇప్పుడు ఏ మారు మనసు పొందాలి? హృదయ విషయంలో మారు మనసు పొందాలి. ఏమండి? వింటున్నారా? ఏ విషయంలో మారు మనసు పొందాలి? ఇప్పుడు ఏం మారు మనసు పొందాలి? ఈ నీ చెడుతనమును మాని మారు మనసు నుండి ప్రభుని వేడుకో. మారు మనసు పొందు, ప్రభుని వేడుకో. ఒక్కవేళ నీ హృదయ ఆలోచన క్షమించబడవచ్చును. ఆమెన్. ప్రేమ్ 24 hours ప్రేమ్ మంచిదా కాదా? బండి ఎక్కే వాళ్ళు ఎక్కమన్నారు, దిగే వాళ్ళు దిగమన్నారు. అయ్యా అంటే అన్నారంట ఒకళ్ళు. అయ్యా అయ్యగారు చెప్పిన మాట ఏంటి? 24 గంటలు 24 మనుషులు వచ్చి ఒక్కొక్కళ్ళు మందిరంలో ప్రార్థన చేస్తే 24 గంటలు అవుతుంది కదా అయ్యా. ఆలోచన అండి, మంచి ఆలోచన కదా. ఒక్కొక్కరు గంట వచ్చి 24 మంది ఉన్నాం కదా, 24 మంది ఒక్కొక్కరు గంట వచ్చి ప్రార్థన చేస్తే 24 గంటలు అవుతుంది కదా. అయ్యగారు చెప్పి బాగుంటుంది కదా ఈ మాట. ఆలోచనలు అనేవి ఉంటాయి. వాళ్ళు అంటారు భార్యలైనటువంటి వారు భర్తలను నడిపించడానికి వాళ్ళే గైడర్లు అన్నారు. భర్తలు నడిపించాలంటే ఎవరే గైడర్లు? భార్యలే. నీకు తెలియదు ఎందుకనే? నడిపించింది కదా అమ్మ, ఆదాము నడిపించింది కదండి, మంచి గైడర్గా నడిపించింది. ఎంతమంది ఉన్నారండి అప్పుడు? చెప్పండి. మరి గైడ్ ఎవరు? ఏమైంది? ఇప్పుడు ఎవరు గైడర్లు అండి?
గైడర్లా, భర్తలు భార్యలకి గైడర్లా? ఎవరు గైడర్స్ అండి? అప్పులు పాలు బాగా కానాకండి. భార్య భర్తలు గైడర్లు అయిపోయి అప్పులు కాదు. మన గైడర్ ఎవరండి? మనం నడిపించేవారు. ఏం చెప్తున్నాడండి దావీదు? నన్ను మౌనముగా నడిపించుము అన్నాడు. ఏమన్నాడు? నన్ను పుట్టించుము, విడిపించుము, నడిపించుము, బోధించుము. కనుక దేవుడే మనకి ఎవరండి? గైడర్. మనకి గైడర్ ఎవరండి? దేవుడు నడిపింపు కావాలి. మనకి ఏ నడిపింపు కావాలి? ఎవరికి ఏ నడిపింపు కావాలి? దేవుడు నడిపింపు. కాసేపు పండుకో, ఇంకెప్పుడే వెళ్తావేంటి? 7 గంటల ప్రార్థన అయితే 5 గంటలకు వెళ్తావేంటి? పడుకో కాసేపు. అంతేనా? 7 గంటలకు కదా ప్రార్థన. ఒక అరగంట అటు ఇటు వెళ్ళినా పర్వాలేదు, వద్దాం కదా. గైడర్ కావాలి. దేవుడు మనకు గైడర్ కావాలి. ప్రేమలో దోషం లేదండి. దేవుడి ప్రేమ ఉన్నారు. ప్రేమలో దోషం లేదు. కనుక ఏ వ్యక్తికైనా కానీ సమానత్వమే కానీ అక్కడ హెచ్చు తగ్గులు అనేది లేదు. ప్రేమలో సమాధానము, సమానత్వమే. ఏముంది? ఒకరికేమో కన్న బిడ్డల్లో ఇద్దరుంటే ఒకరిని ఒక రీతిగా ప్రేమిస్తాం, ఒకరిని మరొక. అవును కదా? ఉన్నారు అలాంటి వాళ్ళు మన దగ్గర. మేము కాదండి. అప్పుడు ఎవరండి ప్రేమించింది? ప్రేమించింది, అంతేగాని మేము ప్రేమించమంటారు. మేము సమానంగానే ప్రేమిస్తాం అనుకుంటున్నాము. ఉందా లేదా? సమానం ఉందా? సమానత్వం ఉందా? స్త్రీలైతే ఒక ప్రేమ, పురుషులకైతే ఒక ప్రేమ. సమానం లేదా? మనిషి గోత్రికులైనా వాళ్ళు ఆస్తులు భాగం వాళ్ళు కోరుకున్నారు. దేవుడు ఏమన్నాడు? వాళ్ళు కోరింది నిజమే, వారికి సమానత్వము ఇవ్వమను. స్త్రీలరా, అందరూ సమానత్వంగా ప్రేమించే స్థితి క్రైస్తవత్వంలో, ప్రేమలో ఇవిడి ఉంది. ఎవరు కొన్ని విషయాలు మనం చాలా తెలుసుకోవాలి. కాడి సింహము ఎలా ఉన్నాడు? ఘోర దుష్టత్వంలో ఆయన రెమెడీ చెప్పాడు. ఆ రెమెడీ చెప్తే ఏమంటాడండి? ఒకవేళ నీ హృదయాలోచన క్షమించబడవచ్చును అని అంటే, క్షమించబడవచ్చును అంటే నీవు ఘోర దుష్టత్వంలోను దుర్నీతి బంధకాల్లో ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పాను. అందుకు సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏది నా మీదకి రాకుండా మీరే నా కొరకు ప్రభుని. ఎవరు చేశారు పొరపాటు? ఎవరు పొరపాటు చేశారండి? ఏది చేశారా? కాడి సింహం చేశాడా? ఎవరు చేశారు? ఎవరు నేర్చుకోమంటాడు? వెంటనే అయ్యా నా స్థితి నాకు అర్థం చేసావు, నా స్థితి సరిగా లేదని తను పశ్చాత్తాపడటానికి ఇష్టపడలేకపోయాడు. మన జీవితంలో నీ హృదయాన్ని బాగు చేసుకో. నీ హృదయం శుద్ధి అయితేనే దేవుడు చూస్తాడు. రేపైన భక్తి చేస్తున్నాం, సరైన భక్తి మనం చేయలేకపోతున్నాం. గ్రహిస్తాం, పశ్చాత్తాపడదాం. దేవుని సన్నిధిలో మనం ఇంకా ఎన్ని రోజులు ఉన్నాయండి? 7 రోజులు అయిపోయింది కదా. 7 రోజులు అయిపోయినాయి కదా. ఈ రోజు నుంచి ఇంకెన్ని రోజులు ఉన్నాయి? 24 రోజులు ఉన్నాయి. 24 పెద్దలు. అవునా కదా? దోప వేయడానికి కూడా నెలకి ఎంతమంది? 24. కనుక మనం ఈ 24 రోజులు ఏం చేయాలి? ఒకరోజు రాకపోతే రాకపోయాలి. మీ ఇంట్లోనే కూర్చొని 24 రోజులు కూడా ఏం చేయాలి?
ఏ విషయంలో? హృదయ విషయంలో. ఏ విషయంలో? క్షమించబడవచ్చు ఒకవేళ క్షమించవచ్చు. ఓపెన్ చేయండి, హృదయాన్ని ఓపెన్ చేయండి, తెరవండి హృదయాన్ని. దేవుడు గొప్ప చెప్తున్నాడు దేవుడు వాక్యం. ఈ వాక్యం ఎంత మనకు దొరికింది అంటే, ఎంత మంది కష్టపడితేనో ఈ సత్యవాక్యం నీ దగ్గరికి ఎన్నెన్నో వస్తువులు కనుగొంటేనే కదా నీకు ఎంత సుఖం వచ్చింది. ఎంత సుఖదినము, సుఖమయమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నాం మనము. హృదయాన్ని సరి చేసుకోవటానికి కూడా ఎంత సుఖం వచ్చింది. అనగా ఈ కొద్ది దినాలు మన ముందున్నటువంటి 24 దినాలు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం, హృదయాన్ని సరి చేసుకుందాం. మనకున్నటువంటి క్రిస్మస్ విషయంలో కూడా మనం సహకరిద్దాం. అందరూ కూడా నేను 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 నా పని అనేది పని చెప్తే అలగమాకండి, పని ఏకపోతే అలగండి. పని చెప్తే అలగొద్దు, పని ఏకపోతే ఏం జరుగుతాం అది అట్లా మంచి మాట చెప్పారు. అయ్యో నేను పనికిరానా, దేవుని పనికి నేను పనికిరానా అన్న మెట్టుకు రావాలి. ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థన చేద్దాం. ఒక 2 నిమిషాలు దేవుని సన్నిధిలో పెట్టుకోండి. ఈ సంవత్సర కాలం అంతా కూడా ప్రభా ఎలా ఉన్నావు, నీ హృదయ స్థితి ఎలా ఉందో ఓపెన్ తెరువు, నీ హృదయాన్ని తెరువు. అడుగు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. యేసు ప్రభువా, యేసు ప్రభువా, అడుగు దేవుని సన్నిధిలో నీ హృదయ ఆలోచన ఎలా ఉంది. దేవుని సన్నిధిలో అడుగు, ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి. ప్రభువా అడుగు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. యేసు ప్రభువా, తరతరములకు మా రక్షకుడు నీవే, రక్షణాంగాన్ని పోగొట్టుకున్నాం. ఈ సంవత్సరంలో మన ఇష్టానుసారంగా నీ ఆలోచన ప్రకారం నన్ను అడుగులు వేశావు. ప్రార్థన చేయి, అడుగు దేవుని సన్నిధిలో. యేసు ప్రభువా నన్ను క్షమించు ఆయన. ఇంకా 24 దినాలు మాత్రం ఉన్నవి ఈ సంవత్సరం గడిచిపోవడానికి. ప్రార్థన చేస్తావా? ప్రార్థన చేయి. ప్రభువా నన్ను క్షమించు ఆయన. అడుగు దేవుని సన్నిధిలో. ఏదో బాహ్య సంబంధమైనటువంటి అబద్ధాలు మానేసావు, దొంగతనాలు మానేసావు, తాగుడు మానేసావు. హృదయం ఏమైంది? నీ హృదయము దేవుని ఎదుట సరైనదిగా లేదు. నీ ఘోర దుష్టత్వములను దుర్నీతి బంధకాల్లో ఉన్నట్లుగా నాకు కనబడుతున్నది అని పేతురు చెప్తున్నప్పుడు, గాడి సీమోన్ లాంటి విధానములు మనం ఉండకూడదు. ప్రభు పాదాలు పట్టుకొని ఎడుతాం. ఏ వయసులో ఉన్నా, చిన్నవాడివైనా, నడి వయస్కులైనా, పెద్దవాడివైనా, ఏ వయసులో స్త్రీ అయినా పురుషులైనా ఎలా ఉందాం. దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చిన అవకాశాన్ని మనం వినియోగించుకున్నాం. ప్రభువా నన్ను క్షమించు ఆయన, నా బలహీనతల నుంచి నన్ను విడిపించు అని ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధ ప్రేమ మా తండ్రి, నీ పరిశుద్ధమైన నామాన్ని స్తుతిస్తున్నాను. మా దృష్టికి మేము యథార్థవంతులమే, నా యందు నాకు ఏ దోషము కానరాదని నీ వాక్యము సెలవిస్తున్నది. కనుక నా ప్రభువా మా హృదయాన్ని, మా అంతరంగాన్ని ఎరిగిన దేవుడు నీవు కనుక ప్రభా నీ ఎదుట మేము కుమరించుకోగలిగే స్థితిని మా హృదయాన్ని ఆయన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. తండ్రి ప్రతి ఒక్కరిని మేము దర్శించండి ప్రభా. ఈ చివరి మాసములో ఈ ఆయన మరి దినాలన్నింటిలో కూడా ఈ సంవత్సరము ప్రభా వెళ్ళక మునిపే, కొత్త సంవత్సరంలోనికి రాక మునిపే ప్రభా మా హృదయాలు కడిగి వేసుకోవడానికి, నీకు ఇష్టమైనటువంటి బిడలుగా ఉండడానికి సహాయం చేయండి. నా విధి అలాగే నూతన హృదయాన్ని దయచేయమని, శుద్ధ హృదయం దయచేయం, నూతనంగా పుట్టించమని ప్రార్థన చేసుకున్నాడు. అలాంటి రీతిలో ప్రభా మేమందరం కూడా ప్రార్థన చేసుకునే అనుభవానికి రావడానికి
నన్ను మమ్మల్ని సిద్ధపరిచే సహాయం చేయమని మహిమ ఘనత మీరే పొందుకోమని ప్రవేశనాం ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఒక పాట పాడుచుండగా కానుకలు సమర్పించుకుందాం. పాట పాడుతుండగా నీవా